హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లేలిస్ట్లో సమ్మర్ స్పెషల్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఈ వేసవి కాలంలో పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని తయారు చేసి ఇచ్చేయొచ్చండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్లో 150 గ్రామ్స్ స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ని నీట్గా కడుక్కోవాలి. దీనికోసం అయితే కల్లుప్పు వేసి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయాలి. ఆ తర్వాత వీటిని తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడిగి తీసుకోవాలి. ఇలా నీట్గా కడిగి తీసుకున్న స్ట్రాబెర్రీస్ని ఇలా పైన తీసేసి మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. ఇలా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి స్ట్రాబెర్రీ పీసెస్ అన్నిటిని. తర్వాత 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. తర్వాత పావు కప్పు వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలు పోసుకోవాలి. తర్వాత 3 స్కూప్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ సిరప్ని కూడా పోసుకొని ఈ మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో సర్వ్ చేసుకోబోతున్నామో ఆ గ్లాస్ కార్నర్స్కి లాగా కొద్దిగా స్ట్రాబెర్రీ సిరప్ని వేసుకోవాలి. తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని ఇందులో పోసేసుకోవటమే. ఇంకా ఫైనల్గా పైన మరో స్కూప్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇలా గార్నిషింగ్ అనేది మన ఇష్టం అండి. పైన ఇంకొంచెం నేను సిరప్ని కూడా వేసుకుంటున్నాను, స్ట్రాబెర్రీ సిరప్ని. ఇంకా కావాలనుకుంటే చిన్న చిన్న స్ట్రాబెర్రీ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. అంతేనండి, బయట వందలు పెట్టుకునే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మరిన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో మీరు కానీ మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.